నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 12 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం సాయంత్రం 6:29 చంద్ర అస్తమయం ఉదయం 5:50. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పౌర్ణమి రాత్రి 10:24 వరకు. తదుపరి పాఠ్యమి. నక్షత్రం స్వాతి ఉదయం 6:11 వరకు. తదుపరి విశాఖ. కరణము విష్టి ఉదయం 9:14 వరకు. తదుపరి భవ రాత్రి 10:24 వరకు. తదుపరి బాలవ. యోగము వర్యానం ఉదయం 5:46 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:33 నుండి 2:20 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 12 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి రాత్రి 10:24 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఉదయం 9:14 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2:27 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 2:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. రాత్రి 2:27 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నక్షత్ర బలం. స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త,
విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: పౌర్ణమి వ్రతం, పౌర్ణమి, కూర్మ జయంతి, వైశాఖ పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, అన్నమాచార్య జయంతి, బుద్ధ పూర్ణిమ, శ్రీ సత్యనారాయణ పూజ. పూర్తి వివరాలు షార్ట్ వీడియోలో ఉంటాయి, తప్పకుండా చూడండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రౌపది వస్త్రాహరణమునకు ప్రయత్నించిన దుష్టుడు దుశ్శాసనుడు. ఈరోజు ప్రశ్న: కౌరవులది తప్పు అని ధైర్యంగా పలికిన దుర్యోధనుడి సోదరుడి పేరు? కర్ణుడు, వికర్ణుడు, అనువిందుడు, విందుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎంత కష్టపడినా మీ శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృషభ రాశి: మొదలుపెట్టిన పనులు కొన్ని ముందుకు సాగక డీలా పడతారు. మిథున రాశి: కొన్ని పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కర్కాటక రాశి: ఊహించని అవకాశాలు నిరుద్యోగులను సంతోషం కలిగిస్తాయి. సింహరాశి: ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. కన్య రాశి: మీ ఆలోచనలు నిలకడగా ఉండక పనులు మధ్యలోనే విరమిస్తారు. తులారాశి: అదనపు రాబడి సంతోషం కలిగిస్తుంది. వృశ్చిక రాశి: కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనుస్సు రాశి: మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మకర రాశి: ఆదాయం కొంత నిరాశపరుస్తుంది. కుంభరాశి: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీనరాశి: భూముల విషయములో ఆప్తులతో వివాదాలు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.